ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మీకు కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. ఒక ½ కేజీ టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. దానికి కావాల్సిన కారం తీసుకున్నాను. 3/4 కప్పు కారం, ఒక పావు కప్పు ఉప్పు, ఆవాలు, మెంతులు, పసుపు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని మనం ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. ఇవి బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది కదా, మెంతులును ఆవాలు వేగిన స్మెల్ వస్తుంది కదా, అప్పుడు కట్టేసుకోవాలి. ఆవాలు బాగా వేగిపోయాయి, మెంతులు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది, మెంతులు వేగిన స్మెల్. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని తరుగు పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి నూనెలో. మీకు ఈ టమాటా పచ్చడి 1 మంత్ దాకా నీళ్ళు తగలకుండా ఉంటే 1 మంత్ దాకా నిలువ ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మీకు దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీల్లో కూడా బాగుంటుంది పచ్చడి. నూనెలో కొంచెం ఇలా కలిపేసుకొని మనం తీసుకున్న పసుపు, చింతపండు ప్లస్ మనం తీసుకున్న ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇది బాగా ఉడకడానికి వదిలేసేయాలి. బాగా ఉడకడానికి పెట్టేస్తున్నాం. మూత పెడితే మళ్ళీ ఆవిరి నీళ్ళు పడతాయి కాబట్టి ఆ నీళ్ళతోటి మళ్ళీ పచ్చడి పాడవుతుంది. అందుకని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి నూనె కాచి ఆవాలు, ఇంగువ పోపు రెడీ చేసుకుందాం. అది కాగిన నూనె చల్లారాలి కదా, అందుకని మరి వేడిగా పోసినా కూడా పచ్చడి తొందరగా పాడైపోతుంది. అందుకని ఏదైనా చల్లార్చి నీళ్ళు తగలకుండా పెట్టుకుంటే ఒక 1 నెల రోజుల పాటు పాడవకుండా చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక 6 స్పూన్ల నూనె పోసాను. ఆ నూనెలో ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసి ఆవాలు బాగా వేయించుకోవాలి. వేయించుకొని నూనె బాగా కాగింది, ఆవాలు కూడా వేగిపోయాయి.
ఆవాలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇంగువ కూడా వేసేస్తున్నాను అనమాట. ఒక పెద్ద స్పూన్ నిండా ఇంగువ వేసేసి స్టవ్ కట్టేసి ఈ నూనె బాగా చల్లారాలి. ఈ లోపల ప్లస్ మనము వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, ఇవి కూడా పౌడర్ చేసుకున్నాం. ఈ లోపల పౌడర్ చేసి పెట్టేసుకున్నాం మెత్తగా. సో ఇప్పుడు ఇదొకటి ఉడకడమే కావాలి అంతే. ఇదొక్కటి ఉడికిందంటే మిగిలినవన్నీ కలుపుకోవడం అంతే. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ కనిపిస్తుంది కదండి, ఈ వాటర్ అంతా పోయి నూనె పోసాం కదా మనం, ఆ నూనె కొంచెం పైకి తేలుతుందన్నమాట. తేలినప్పుడు కారం కలుపుకోవాలి, అప్పటిదాకా ఉడకనివ్వాలి. చూడండి ఇప్పుడు బాగా నూనె పైకి తేలింది. ఇదిగోండి ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా నూనె పైకి వచ్చింది. సో ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా చక్కగా కారం అంతా మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇది కొంచెం చల్లారాలి. కొంచెం చల్లారిన తర్వాత మెంతులు, ఆవాల పొడి, కాచిన నూనె మనం కాచి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ నూనె ఇందులో కలుపుకోవాలి. ఇది ఇప్పుడు చల్లగా అయింది. చల్లగా అయిన తర్వాత ఆవాలు, మెంతి పిండి 2 కలిపింది ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆవాలు, ఇంగువ, కాచిన నూనె ఉంది కదా, అది పోసేసుకుంటున్నాం. ఈ ఆయిల్ కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇది మీకు ఈజీగా 1 మంత్ చక్కగా తడి తగలకుండా ఉంచుకుంటే 1 మంత్ హ్యాపీగా వేసుకొని వాడుకోవచ్చు. చెప్పాను కదండి, అన్నిట్లోకి, రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఎలా ఉంది అన్నది. ఓకే, థ్యాంక్ యూ.